ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు చింతపనేని ప్రభాకర్ గారు. సో చింతపనేని ప్రభాకర్ గారు, చెప్పండి. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇంత విక్టరీ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు టీడీపీ వాళ్ళు కూడా. 120, 130 దాకా ఆగిపోతాయేమో అనుకున్నాం, కానీ ఈ రేంజ్ లో దాదాపు 164 సీట్లు కైవసం చేసుకోవడం నిజంగా కని విని ఎరగని రీతిలో తెలుగుదేశం పార్టీ పెట్టిన 39 సంవత్సరాల్లో కూడా చూడని ఒక విక్టరీ అని అందరూ చెప్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే ఇలాంటి రాక్షసుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రజలు ఏ రకంగా రివోల్ట్ అవుతారు, రియాక్ట్ అవుతారు అనేది స్పష్టంగా కనిపించింది. దానివల్లనే ఇంత విజయాన్ని మేము నమోదు చేయగలిగాం. ముఖ్యంగా మా నాయకుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని పడినటువంటి తాపత్రయం ఈ రాష్ట్రం కోసం దాన్ని ఎప్పటికీ కూడా వెలకట్టలేమన్నమాట. వాళ్ళ కష్టం కూడా అంత ఉంది దీనిలో. వాళ్ళ కష్టంతో పాటు రాష్ట్ర ప్రజానికం కూడా కలిసి వచ్చారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాలి. అనవసరంగా ఒక దుర్మార్గుడి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టాం, సర్వనాశనం అయిపోయాం, భావి తరాలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు అనే ఫీలింగ్ లోకి పబ్లిక్ రాగలిగారు కాబట్టి మాకు ఇది సాధ్యమైందని మేము నమ్ముతున్నాం. ఓకే, అంటే మీరు ఎలక్షన్స్ బిఫోర్ కూడా మనం ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ కూడా చేశాం చింతపనేని ప్రభాకర్ గారు. అంటే మీరు ఆ రోజు కూడా కళాఖండిగా చెప్పారు, డెఫినెట్ గా మళ్ళీ రాబోయే టీడీపీ ప్రభుత్వమే అని చెప్పారు. కానీ ఇంత భారీ మెజారిటీ అని కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి గల కారణాలంటే ఏమని చెప్తారు ముఖ్యంగా? ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ లో తుడుచుకుపోయింది ముఖ్యంగా. ఆ రోజే రోషన్ గారు మీకు గుర్తులేదేమో, వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో రాజకీయంగా కలపటం ఖాయం అని చెప్పా. ఆ రోజు కావాలని మీరు చూసుకోండి. అవును ఆ రోజే ఇంత బలంగా దృఢంగా చెప్పా. ఎవరు బీఫామ్ తెచ్చుకుంటే ఆడ అదృష్టవంతుడు ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పా. అవన్నీ జరిగినాయి కదా. అవును, ఈరోజు తొడల కొట్టి జబ్బల చరిచిన జిల్లా నాయకులు కూడా చాలా మంది, వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే కొడాల నాని కావచ్చు, కౌంటింగ్ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం చూసాం మనం 2-3 రౌండ్స్ లోనే. ఎలా చూడొచ్చు వాళ్ళ ఓటమిని కూడా మనం అసలు ఇక్కడ? అంటే ప్రజలు అంతా ఎందుకు వ్యతిరేకించారో అర్థం అవట్లేదు ముఖ్యంగా. చెప్పాను కదా, వాళ్ళకి రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోతాయని మనం కూడా చెప్పాం. మీకు వాళ్ళిద్దరి గురించి అడిగారు. వాళ్ళకి రాజకీయంగా రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవని చెప్పా. ఓకే, పుట్టగతులు లేకుండా పోయాయి అంతే. వాళ్ళ జీవితంలో రాజకీయంగా పోటీ చేసి గెలిచే అవకాశమే లేదు. ఓకే, ఇంకా భవిష్యత్తులో అవకాశం లేదంటారు. భవిష్యత్తులో కూడా అంటే ప్రజలు అంతా వ్యతిరేకించారు వాళ్ళని అంటానికి గల కారణాలు ఏం చెప్తారు మీకు? అంటే మీకు తెలిసిన కాదు, కర్ణుడు చావుకి 1,000,000 కారణాలు. అలాగే వాళ్ళు కూడా శిశుపాలులాగా చేయకూడని తప్పులు చేశారు. ఓకే, ఇంకా అవన్నీ నేను గుర్తు చేసుకోలేదు. ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికి కూడా తెలుసు వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ గురించి. రేపు పొద్దున మీరే చూస్తారుగా. అంటే ఇంత చరిష్మా గల నాయకుడు, మాస్ లో ఇంత ఫాలోయింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అని అందరూ చెప్తూ ఉంటే మనం వింటూనే ఉంటున్నాం, చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 సీట్లకే కైవసం చేసుకోవటం, అసలు ఇదంతా చూస్తుంటే ఒక కాసేపు చాలా మంది వాళ్ళు చెప్పడం మేము భ్రమలోనే ఇంకా ఉన్నాము, ఇది జరిగిందా నిజంగా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయటం చూసాం. వాటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నా అక్క చెల్లెలు ఏమయ్యారు, నా అవ్వతాతలు ఏమయ్యారు, అక్క చెల్లెలు వాళ్ళు వీళ్ళని ముసలి కన్నీళ్లు గారుస్తున్నాడు. వాళ్ళకి ఎవరికి ఏమి చేయలే. ఆయన నవరత్నాలనే పేరుతో నవరకాలుగా మోసం చేశాడు. ఓకే, నవరకాలుగా మోసం చేశాడు. ఆ మోసం ఇంత అంతా కాదు, పేదవాడి యొక్క రక్తాన్ని, చెమటని కలిపి తాగేశాడు. ఓకే, వాడికి ఎక్కడా కూడా రిలీఫ్ లేదు. వాడి కష్టమంతా జగన్మోహన్ రెడ్డికి అక్రమ మార్గంలో మద్యం పేరు మీద లాగేశాడు. ఓకే, అంటే చెప్పారు క్లియర్ గా. జగన్ ఒక మాట చెప్పారు, నాకు ఎదురు దెబ్బలు కొత్త కాదు, మళ్ళీ పోరాటం చేస్తా, ప్రజల పక్షాన్ని నిలబడతా, ఎంత నన్ను శోభ పెట్టినా కానీ తట్టుకుంటాను, వాటిని భరిస్తాను, నాకు తెలుసు ఏం జరగబోతుందో ముందు రోజుల్లో అని కూడా ఒక స్టేట్మెంట్ జారీ చేశారు. ఓడిన ప్రతివాడు చెప్పే మాటే జగన్ చెప్పాడు. కానీ ఇవేమి రాజకీయాల్లో కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ జగన్ పార్టీయే ఉండదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేదే మనుగడ లేని పార్టీగా మిగిలిపోతుంది, ముండ మోసిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో.
ఓకే, కావాలంటే రాబోయే రోజుల్లో చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి. ఆయన పోరాటం చేయడానికి ఫిక్స్ చేశారా? ఆయన పోరాటం చేయడానికి ఏమి మిగలలే ఇక్కడ. ఓకే, ఆయన చేయవలసిందంతా చేసేసాడు. తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు డబ్బుని లూటీ చేసి ఆ డబ్బు ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ అదే డబ్బును పెట్టుబడిగా పెట్టి మళ్ళీ రాజకీయం చేద్దామని చెప్పి నియోజకవర్గానికి 25-30 కోట్లు ఎవడబ్బా సొత్తు? నువ్వు డబ్బిచ్చి గెలుద్దామని రాజకీయంగా ప్రయత్నం చేస్తే ప్రజలేమన్నా అమాయకులా? అంటే పశువుల సంతలో కొన్నట్టుకుంటావా? ఆ రకంగా రాజకీయాన్ని ఈ రకంగా దిగజార్చేసినటువంటి చరిత్రహీనుడుగా మిగిలిపోయేటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి మెయిన్ రీజన్ చుట్టూ ఉన్న కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు నిట్టా ముంచేశారు జగన్మోహన్ రెడ్డి అనే కామెంట్ కి మీరు ఏం చెప్తారు? సజ్జలు ముంచాడో జగన్ సజ్జలను ముంచాడో, ఎల్ఐని పొలై ముంచాడో, పొలైన ఎల్ఐ ముంచాడో మనకి ఎందుకు రోషన్ గారు? ఇప్పుడు మనం ఎటువంటి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏది పాస్ చేయాలన్నా కానీ మెసేజ్ నాకు చెప్పండి నేను ఎందుకు చెప్తాను అనే దశగా తీసుకెళ్లిపోయారు వాళ్ళు. బ్రహ్మాండమైనటువంటి తీర్పుని రాష్ట్ర ప్రజానీకం ఇచ్చింది. ఇప్పుడు ఆ పనికిమాలిన జగన్ గురించి, ఆ సజ్జల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు కదా. కాదు కదా, వాళ్ళ గురించి ఎందుకు టైం వేస్ట్? వాళ్ళు అయిపోయారు, డిస్కనెక్ట్ అయిపోయారు. ఓకే, ప్యాక్ లో కనెక్టివిటీ లేనప్పుడు ఆ మొక్కను కొట్టేస్తారు కింద. ఇప్పుడు ఆ జగన్ కూడా అంతే రాజకీయంగా. ఓకే, ఆయన గురించి ఒక మాట కూడా మనం మాట్లాడుకోవడం వేస్ట్. సో కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు నిన్న కూడా చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు, కింగ్ మేకర్ కాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటున్నారు తమ్ముడు. ఒక అందగా దీన్ని నేను నా హృదయంతో నిండిపోయిందని కామెంట్ చేశారు. సో ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిన పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా గుర్తించబోతుంది మీ పార్టీ? ఏ స్థాయిలో ఉంచబోతుంది? ఒక డిప్యూటీ సీఎమ్మా లేకపోతే ఎలా? ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఆయన కింగ్ మేకర్, ఆయన ఫైటర్, పోరాట యోధుడు. దానిలో సెకండ్ థాట్ లేదు మా పార్టీకి గాని మాకు గాని. ఆయన ఏం కోరుకుంటాడో, ఆయనకి ఏం పదవి ఇవ్వాలో, ఏం తీసుకోవాలో చంద్రబాబు గారు ఆయన స్థాయిలో విషయాల్ని రోషన్ నువ్వు నేను ఎందుకు చెప్పు, టైం పాస్ తప్ప మనకు వద్దది. అంటే పరిటాల రవి గారి తర్వాత అత్యంత ఇబ్బందులు పడ్డ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో మీ పేరు గుక్క తిప్పుకోకుండా చెప్తారు, ఏ నాయకుడైనా కానీ ఏ కార్యకర్త అయినా కానీ. సో ఇప్పుడు మీరు కూడా ఒక రెడ్ బుక్ ఏమైనా మెయింటైన్ చేశారా? లోకేష్ గారు మెయింటైన్ చేసినట్టు లెక్కలు తేల్చుకుంటారా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి? ఎవరికి ఉండేవి వాళ్ళకు ఉంటాయి కానీ నా రెడ్ బుక్ కి ఇంపార్టెన్స్ లేదు. ఓకే, నన్ను ఏ ఆశయంతో అయితే నా నియోజకవర్గ ప్రజానీకం నన్ను నమ్మి శాసనసభకు పంపించారో వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం నా గొంతులు ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ కోసమే పరితపిస్తా, పనిచేస్తా, వాళ్ళని మెప్పిస్తా, మరిపిస్తా. ఓకే, పనిచేసి నో రెడ్ బుక్. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఫ్యాన్స్ ని కైవసం చేసుకున్న వ్యక్తి కూడా చింతమనేని ప్రభాకర్. ఆయన మాటలతో, ఆయన స్టైల్తో, ఆయన మేనరిజంతో. సో రేపొద్దున కేబినెట్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము కూడా చింతమనేని ప్రభాకర్ గారిని? చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు చెప్పలేం కదా. నేను సూట్ అయితే పనికొస్తే అవకాశం కల్పించవచ్చు, గతంలో కూడా అడుగున్నాం కదా. ఓకే, సో ఇంత విక్టరీ ఇచ్చిన తెలుగు రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు చింతమనేని గారు ఫైనల్ గా? జన్మలకి కూడా ఈ తెలుగు ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి విడదీయలేనటువంటి బంధం అది. ఆ బంధం ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం అలాగే కొనసాగుతుంది. ఈ పార్టీ పెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవారి కోసం, తెలుగు వారి కోసం, నా అనే వాళ్ళ యొక్క న్యాయం చేయడం కోసం పెట్టినటువంటి పార్టీ. ఆ పార్టీ ఎప్పటికీ అట్లాగే ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇంత ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకానికి నా తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. సో చింతమనేని గారు, ఇంకొక మాట ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తున్న ఒకే ఒక్క మాట, ఎన్డీఏలో కీలకమైన రాష్ట్రాలు ఏమి అంటే అటు పక్కన నితీష్ గారు, ఇటు పక్కన చంద్రబాబు గారు మాత్రమే కనిపిస్తున్నారు ఈరోజు. అంటే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రావాలన్నా, పోలవరం లాంటివి డిమాండ్ చేసి తెచ్చుకునే ఒక స్థాయికి ఈరోజు పార్టీ అన్ని అంటే అంత ఫిగర్ని టచ్ చేసింది కదా. దీన్ని బాగా చెప్పుకోవచ్చు కదా ఈరోజు. దీన్ని ఈ అంశాన్ని కానీ ఈ విషయాన్ని కానీ తప్పనిసరిగా మా నాయకుడికి అనుభవం ఉంది, సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం
సర్వతోముఖాభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా అసలు సుఖం అంటే ఏంటో తెలియకుండా కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి మా నాయకుడికి అన్ని విషయాలు తెలుసు. ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా ఎదరకు తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్లి చూపిస్తాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు గారు. చాలా బిజీగా ఉన్నారు బట్ లైవ్ లో కనెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాషన్ జీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.